హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైంద్రా అండి. ఈరోజు మన ఛానల్లో కొల్లూరులో కొన్ని ఫ్లాట్స్ అయితే చూద్దాము. మేమైతే ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాము ఈ ఫ్లాట్ సర్చింగ్లో అయితే. సో కొన్ని ఫ్లాట్స్ మేము చూసేవి మీకు కూడా షేర్ చేస్తాను. కొంతమంది దగ్గర అయితే మోడల్ ఫ్లాట్స్ ఉన్నాయి అంటున్నారు, కొంతమంది దగ్గర మోడల్ ఫ్లాట్స్ లేవు, అండ్ కొంతమంది దగ్గర రెడీ టు మూవ్ ఉన్నాయి. ఆల్రెడీ నేను కొల్లూరుకి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా చేసున్నాను. కాకపోతే ఇది మా ఓన్ అనేవాడికి మాకు ఇంకా కొంచెం చూసుకుందాం అనిపించింది కదా, సో అందుకే చూసుకుందాం అని వెళ్తున్నాం అనమాట. ఆన్ ది వేలో ఉన్నాము. కొన్నిటికి మనకి ప్రైస్ రేంజెస్ ఎంత, ఏ లొకేషన్లో ఉంది, అండ్ ఎమ్యూనిటీస్ అలాంటివి కూడా నేను షేర్ చేస్తాను. కొన్ని డీటెయిల్స్ ఎక్కువగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మోడల్ ఫ్లాట్స్ అండ్ కొన్ని డీటెయిల్స్ అంటే దాన్ని ఏమంటాము, ప్రాపర్టీస్, ప్రాపర్టీ నేమ్స్ కానీ, అంటే గేటెడ్ కమ్యూనిటీస్ వాటి ప్రాపర్టీ నేమ్స్ కానీ, అండ్ ప్రైస్ రేంజెస్ అంటే ఏ రేంజ్లో ఉన్నాయి అనేది ఈ వీడియోలో షార్ట్గా చెప్పేస్తాను అనమాట. మోడల్ ఫ్లాట్ ఉంటే అవి కూడా చూపిస్తాను, ఓకేనా? స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. అంటే నేను చూపించిన లొకేషన్కి బట్టి నేను డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను అనమాట, అందుకనేసి. సో నేను ఆల్రెడీ ఏమేమి కవర్ చేశానంటే, ఇక్కడ మనకి కొల్లూరు ఇక్కడ దగ్గరలో వచ్చేసి త్రిదాస చేశాను అనమాట, విపిన చేశాను, తెల్లాపూర్కి సంబంధించి మై హోమ్ సైవిక్కి చేశాను, ఇంకా కొన్ని చేశాను అనమాట. అవి కూడా ఒకసారి చూడండి, అవి కూడా మీకు యూజ్ అవ్వచ్చు. ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. నేను చాలా కమ్యూనిటీస్ అయితే ఆన్లైన్లో సెర్చ్ చేశాను, అన్ని విశ్లేష చేసి పెట్టుకున్నాను. వాటితో అయితే స్టార్ట్ చేద్దాము. నేను ఫస్ట్ ఏఆర్ హోమ్స్ చూద్దాం అనుకున్నాను. ఇక్కడే పెద్ద హోర్డింగ్స్ కూడా కనిపించాయి, ఇంకెందుకు వదలటం, దాంతో నేను స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మ్యాప్ అయితే పెట్టేసుకున్నాను. వెళ్తూ ఉంటేనే మనకి చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ అయితే కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్. ఈ ఏరియాలో ఇంకా చాలా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూస్తారు కదా, ఇవన్నీ విల్లాస్ అనమాట. అవన్నీ స్టార్ట్ చేసేసారు, ఇంకా ఉంటున్నారు కూడా ప్రజెంట్ అయితే. వెళ్తుంటేనే ఇక్కడ మంచిగా స్కూల్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ మొత్తం ఇంకా మంచి మంచి గేటెడ్ అయితే ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లొకేషన్ ఏంటంటే 2 BHKలు కొంచెం డిమాండ్లో ఉన్నాయన్నమాట. ఎక్కువ 3 BHKలు అయితే ఉంటాయి. ఇక్కడైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనమాట లెఫ్ట్ సైడ్లో. ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఆపోజిట్లో కొంచెం ముందుకెళ్ళంగానే మనకి ఏఆర్ హోమ్స్ అనేది వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తారు కదా, ఇదంతా ఐరా మిరాకిల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. దీంట్లో మొత్తం 3 BHKలే ఉన్నాయన్నమాట. 2 BHK అనేది అసలు కన్స్ట్రక్షన్లోనే లేదు. ఎందుకంటే 2 BHK అనేది కొంచెం డిమాండింగ్ ఉందండి. అన్ని 3 BHKలే కడుతున్నారు కదా, అందుకనేసి నేను 2 BHK కావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చేస్తున్నాను. ఇక్కడైతే మనకి రైట్ సైడ్లో ఏఆర్ హోమ్స్ అనేది కనిపించేసింది. ఇదే అనమాట మార్కెటింగ్ ఆఫీసు. లోపలికి వెళ్ళి ఏంటి డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాము. వీళ్ళ దగ్గర మోడల్ ఫ్లాట్ ఉంటే ఒకవేళ అది కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను అంతకుముందు ఎప్పుడో వచ్చానమాట. అప్పటికి ఇంకా మార్కెటింగ్ ఆఫీస్ కూడా పెట్టలేదు, వీళ్ళకి ఇంకా రేరా కూడా రాలేదనమాట. అప్పుడు కూడా వెళ్ళాము. ఇల్లు కొనాలంటే మనం ఒక 2 నెలలు 3 నెలలు తిరిగితే కాదు కదండి, మనం చాలా చూసుకుంటాం, ఎన్నో వెతుకుతూ ఉంటాము, డీటెయిల్స్ కనుక్కుంటాం, కాల్స్ చేస్తాం. ఇక్కడ సైట్ అయితే కనిపిస్తుంది కదా, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అప్పుడు ఇంకా రేరా రాలేదు కాబట్టి మేము అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు రేరా వచ్చింది, అండ్ ఇంకోటి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి వస్తున్నాం కదా, ఇంకా వేరే ప్రాపర్టీస్ కూడా కనిపిస్తున్నాయి, వాటికి కూడా వెళ్దాము. ఇక్కడ ఫైనల్గా ఏఆర్ హోమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్కిటెక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత లుక్ అనమాట ఇది. అండ్ దీంట్లో 2 BHK, 2.5 BHK, 3 BHK, 4 BHK ఇంతవరకు అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. ఫ్లాట్స్ అనేది మీకు డిఫరెంట్ స్క్వేర్ ఫీట్స్ ఉంటాయి అన్నమాట. మీకు స్టార్టింగ్ వచ్చేసి 1300 స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్టింగ్ అనమాట. సో ఒకసారి చూద్దాము. మనకి 2 BHK అనేది మీకు ఒక ఐడియా రావాలనేసి నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకొని స్క్వేర్ ఫీట్స్ చూసుకోండి. ఇప్పుడు ఇది పెట్టేది ఏంటంటే ప్రైజ్ షీట్ అనమాట. మీకు ఇది యూజ్ అవ్వచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి, మీకు యూజ్ అవ్వచ్చు. అందుకనేసి ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను. దీనికి ఆపోజిట్లో ఆర్టీఓ సిగ్నేచర్ అనే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. దాంట్లో కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. మేము దీనికి కూడా అంతకుముందు వచ్చాం, కానీ మాకు ఈ లొకేషన్ గురించి అసలు ఏమీ ఐడియా లేదనమాట అప్పుడు మేము వెళ్ళినప్పుడు. సో మేము అంతగా ఏం పట్టించుకోలేదు. సో అందుకనేసి మళ్ళీ వెళ్తున్నాము. వాళ్ళు కూడా మీరు ఒకసారి లొకేషన్ గురించి తెలుసుకున్నాకే తీసుకోండి, మీకు ఏమీ తెలియకుండా మేము అంట కట్టేసేయడం మాకు కూడా ఇష్టం లేదు, మీకు తెలుసుకొని ఓకే అనుకుంటేనే తీసుకోండి అన్నారు.
అందులోని ఇంకోటి ఏంటంటే ఇల్లు అనేది అంత చిన్న విషయం కాదు కదండి, మనకి చాలా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి అన్నమాట, ఇల్లు ఇలా ఉండాలి అలా ఉండాలి అని. సో వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేశారనమాట, మీకు డ్రీమ్ హోమ్ కావాలి అనుకునేంత వరకు తిరగండి, నో ప్రాబ్లం, మా దగ్గరికి వచ్చారు కదా అనేసి మేము ఏదో ఒకటి తీపిచ్చేసేయాలి అని కూడా మేము కూడా అనుకోమనేసి చాలా మంచిగా సజెషన్స్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు కూడా మాకు. సో మాకు కూడా కొంచెం పుషప్ అనిపించింది. వీళ్ళ దగ్గర అయితే మోడల్ ఫ్లాట్స్ ఉన్నాయంట, సో వెళ్ళి ఒకసారి చూద్దాము. ఇంకా అక్కడైతే వర్క్ జరుగుతూ ఉంది. సో అందుకనేసి ఈ సేఫ్టీ క్యాప్స్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోవాలి, పైనుంచి పడేస్తూ ఉంటారనమాట, వేస్ట్ ఉన్నా సరే వాళ్ళకి అవసరం లేని ఫ్లోర్లో అడ్డంగా ఉన్నాయి అన్నీ అలా పడేస్తారు కాబట్టి. సో ఇంకా మోడల్ ఫ్లాట్కి అయితే వచ్చేసాము. వీళ్ళు మాత్రం చాలా మంచిగా డిజైన్ చేశారు, టెంప్ట్ అయిపోతున్నాను అనమాట నేనైతే. అండ్ వాల్స్ కూడా మంచిగా లెక్చరర్ అంట ఇది, సో ఈ లెక్చరర్ కూడా పెట్టారు, మంచిగా అనిపించాయి. అండ్ ఫాల్ సీలింగ్ నీట్గా డిజైనింగ్గా అనిపించింది. ఇలా మొత్తం ఇల్లంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లుక్ ఉంటేనే బాగుండేది కదా, మనం రాగా చూసినప్పుడు అంత అనిపించదు. వీళ్ళు దీన్ని మాత్రం మోడల్ ఫ్లాట్గా చేశారు. ఇది 2000 చేంజ్ ఉందన్నమాట దీని స్క్వేర్ ఫీట్ అయితే ఈ మోడల్ ఫ్లాట్. ఇది 3 BHK. అండ్ ఇదేమో కిచెన్ అనమాట. కిచెన్ కూడా మంచిగా నీట్గా ఇంటీరియర్స్ అయితే చేయించారు వుడ్తో. అండ్ ఇవన్నీ ర్యాక్స్ పెట్టించారు. ఇటువైపు రైట్ సైడ్ డోర్ ఉంది కదా, అదేమో యూటిలిటీకి అనమాట. ఇంకా మంచిగా ఇలా చేయించుకుంటేనే ఏదైనా బాగుంటుంది, మనం చూసిన దానికన్నా ఇలా ఇంటీరియర్స్ చేయించుకుంటేనే కదా లుక్ వచ్చేది. సో ఇది మంచిగా అనిపించింది. వావ్, అసలు ఈ బెడ్రూమ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ ఎంత బాగుందో, చాలా బాగా నీట్గా చేయించారు ఇది ఇలా గ్లాసెస్తో. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ ఇంటీరియర్స్, మీకు యూజ్ అవ్వచ్చు, ఇంటీరియర్స్కి కూడా యూజ్ అవ్వచ్చు. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించేది జస్ట్ మోడల్ ఫ్లాటే చూస్తున్నాం అన్నట్టు కాకుండా ఇంటీరియర్ ఐడియాస్ కూడా వస్తాయి. లాస్ట్ వరకు చూడండి, వీళ్ళకి ఇంకా ఉన్నాయంట ఫ్లాట్స్ అయితే కంప్లీట్ అయినాయి, అవి కూడా చూపిస్తాను. విండోస్ ఇలా వచ్చినప్పుడు అట్లా వేసారు. అండ్ ఇక్కడ డైనింగ్ హాల్ లాగా పెట్టేశారు, అటువైపు ఏమో రిలాక్సింగ్ హాల్ లాగా పెట్టారు. ఇదేమో గెస్ట్ రూమ్ అన్నమాట. దీనికి కూడా బాల్కనీ వచ్చింది. ఇంటీరియర్స్ సింపుల్గా చేపించిన మంచిగా ఉంది. ఇటువైపు బాల్కనీ ఉంది. అసలు ఈ ఆర్టీఓ సిగ్నేచర్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే అసలు బాల్కనీస్ అన్నమాట, సూపర్గా ఉన్నాయి. చూడండి ఇప్పుడు అది కూడా చూపిస్తాను నేను. కాకపోతే ఇక్కడ ఇట్లా పెట్టేసేసుకున్నారు మంచిగా, ఇలా డోర్ వచ్చేసింది. మనం ఇటు నుంచి కాదు వేరే సైడ్ నుంచి వెళ్దాము, ఇక్కడ లాక్ వేసేసారంట, వేరే సైడ్ నుంచి వెళ్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఇలా మంచిగా చేయించేసుకున్నారు. వాష్రూమ్ కూడా మొత్తం శానిటరీ ఫినిషింగ్ కూడా మొత్తం వాళ్ళే చేసిస్తారంట. ఈ గోడ చూస్తారు కదా, ఇది లెక్చరర్ అంట. ఇది మొత్తం టచ్ చేస్తే మనకి మిర్రర్ టచ్ చేసినట్టుంది, చూడటానికి వాల్ అలా ఉంది కదా, టచ్ చేస్తే చాలా స్మూత్గా ఉంది, అందుకనేసి ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది కూడా మంచిగా ఇట్లా ఫిక్సింగ్ అంతా ఫిట్ చేసేసి మనకి పెట్టారనమాట. ఇలా చేయించుకోవచ్చు మనకి ఐడియాస్ కోసం అనమాట. ఇంకా కిడ్స్కి బుక్స్ పెట్టుకోవడానికి, టాయ్స్ పెట్టుకోవడానికి కూడా ఇట్లా చిన్న షెల్ఫ్స్ లాగా ఇచ్చారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఏసీ అనేది వాష్రూమ్లో నుంచి ఇచ్చారనమాట పైపు. మనకి బయట వైపు ఆక్వర్డ్గా కనిపించకుండా ఇట్లా ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా పెట్టేసుకున్నారు. మనకి ఇలాంటి ఫ్లాట్స్ చూసినప్పుడు మనం ఎలా చేయించుకోవాలనేది మనకు కూడా ఐడియాస్ వస్తాయి కదా. సో సూపర్ అనిపించింది. ఇంకా బాల్కనీకి అయితే వెళ్ళిపోదాము, చూద్దాము. బాల్కనీలో మనకి ఫ్లోర్ కూడా మొత్తం వుడ్తో చేయించారు, పైన కూడా వుడ్తో చేయించేశారు. నేను ఈ ట్రాక్ ఎందుకు చూపిస్తున్నానంటే మాకు చేయించుకోవడానికి ఒకవేళ తీసుకున్నాం అనుకోండి నచ్చి, అది ఎలా చేయించుకోవాలనేది ఐడియా కోసం అనేసి కవర్ చేశాను అనమాట. ఇక్కడ బాల్కనీ మొత్తం చాలా పెద్దగా ఉంది, మొత్తం విండోస్ పెట్టించేసుకున్నారు. కిందంతా వుడ్ ఫ్లోర్ చేయించేశారు, పైన అంతా వుడ్ చేయించేశారనమాట. మధ్యలో ఇక్కడ చిన్న పిట్టగోడలా కట్టేసి అటువైపు బాల్కనీ, ఇందాక బెడ్రూమ్లో చూపించా కదా గెస్ట్ బెడ్రూమ్లోది, ఆ బాల్కనీ అనమాట. నాకు వీడియోస్ చేసుకోవడానికి బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ బాల్కనీకి మొత్తం మిర్రర్ విండోస్ పెట్టించేశారు. ఇది కూడా ఒక పెద్ద రూమ్ లాగా ఉంది కదా, నిజంగా సూపర్గా ఉంది. ఐడియా అయితే ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. ఇది జస్ట్ ఇట్లా టెంపరీగా ఇలా పెట్టేశారంట, మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కిచెన్లో అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ కిచెన్లో క్వాడ్స్ యూజ్ చేశారు, అందుకే చాలా క్లాసీగా ఉందన్నమాట లుక్. ఇంకా వీళ్ళ దగ్గర రెడీ టు మూవ్కి కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఇదైతే కవర్ చేస్తున్నాను.
వీళ్ళ దగ్గర ఫాస్ట్గా అయితే సేల్ అయిపోతున్నాయి అంట. కొన్నే ఉన్నాయి సేల్ అవనివి. వాటిలో కొన్ని అయితే ఇప్పుడు నాకు చూపించారు. నేను అన్నీ తీయలేదండి, జస్ట్ కొన్ని వరకే కవర్ చేశాను అనమాట. ఇది హాలు అండ్ ఇప్పుడు నేను చూపిస్తుందేమో కిచెన్. మంచిగా అనిపించింది. స్క్వేర్ ఫీట్ కూడా కామన్ వాష్రూమ్ అండ్ ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి వెంటిలేషన్ మంచిగానే ఉంది. ఇక్కడ ఏమో విండోస్ వస్తాయి, ఇటేమో వాష్రూమ్ అనమాట, కామన్ వాష్రూమ్, సారీ అటాచ్డ్ వాష్రూమ్. ఇంక ఇదేమో చిన్న బెడ్రూమ్ అనమాట. దీనికి కూడా వెంటిలేషన్ మంచిగా ఉంది. విండోస్ కొంచెం పెద్ద ఇచ్చారు కదా, సో వెంటిలేషన్ చాలా నీట్గా అనిపించింది. ఇంకా నాకు ఇది వీళ్ళ దగ్గర నచ్చింది బాల్కనీస్. ఇంకా చిన్న చిన్న స్క్వేర్ ఫీట్ వాటికి కూడా మంచిగా బాల్కనీస్ వచ్చాయి. నాకు రీజనబుల్గా మంచిగా కార్పెట్ ఏరియాని యూజ్ చేసుకున్నారు అనిపించింది అనమాట. వెళ్తుంటే ఇక్కడ అన్విత ఇవానా అనేది కనిపించింది. వెళ్దాం అని చెప్పి లోపలికల్లా వెళ్ళాము, కానీ ప్రైస్ చాలా టూ మచ్ ఉంది అండ్ మా ప్రైస్ రేంజెస్లో కూడా లేదు. ఇంకా నేనైతే డీటెయిల్స్లో కూడా అంతగా ఏమీ కనుక్కోలేదన్నమాట. జస్ట్ స్క్వేర్ ఫీట్ కనుక్కున్నాము. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే నేను బ్రోచరు ప్రైస్ షీట్ అనేది షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇదైతే మనకి కన్స్ట్రక్షన్ చాలా మంచిగా అయితే ఫాస్ట్గానే జరిగింది. మార్కెటింగ్ ఆఫీస్ క్రాస్ చేసి కొంచెం ముందుకు వచ్చేసాం అనమాట. మళ్ళీ బ్యాక్కి వెళ్ళేసి లోపలికి వెళ్ళాము. ఇది అన్నమాట మార్కెటింగ్ ఆఫీస్. కన్స్ట్రక్షన్ కూడా చూస్తున్నారు కదా, మంచిగానే స్పీడ్గానే జరుగుతుంది. ఇది మనకంతా కూడా లగ్జరీగా అనిపించింది అనమాట. ఇప్పటిదాకా నేను చూపించిన ప్రతి ఒక్కటి కూడా లగ్జరీ అపార్ట్మెంట్స్. మంచిగా ఉంటుంది. మీకు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కమ్యూనిటీ అనేది సూపర్గా ఉంటుంది. లైఫ్ స్టైల్ కూడా చాలా లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అయితే మీకు ఉంటుంది అనమాట. మనకి ప్రైస్ అనేది మనం బార్గెనింగ్ చేసి తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నేను ఇక్కడ జస్ట్ చిన్నదైతే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లాట్సే ఉన్నాయి అండ్ ఎక్కువ స్క్వేర్ ఫీట్లో ఉన్నాయి అనమాట. అందుకనేసి డీటెయిల్స్ అయితే షేర్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.